ఎమ్మెల్సీ కవిత టార్గెట్ ఏంటిది? అసలు ఆమె వ్యూహం ఏంటిది? ఆమె టార్గెట్ ఎవరు? ఎవరిని టార్గెట్ చేసి ఆమె రాజకీయాలు చేస్తూ ఉన్నారు? అధికార పార్టీ టార్గెటా? లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి తన సొంత తండ్రి టార్గెట్? ఆమె ఒక విచిత్రమైన రాజకీయం చేస్తూ ఉన్నారు. అది ఎవరికి అంతుపట్టడం లేదు. అసలు ఆమె ఏం చేస్తూ ఉన్నారు? ఏం మాట్లాడుతూ ఉన్నారు? అది తెలంగాణ రాజకీయాల్లో ఎట్లా సంచలనం అవుతా ఉన్నది? అవన్నీ కూడా ఇవాళ డిస్కస్ చేద్దాం. నమస్తే, నేను ప్రభాకర్ వేణవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి, మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తాయి. అట్లాగే వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ కూతురుగా అందరికీ పరిచయం, తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నది. ఆ తర్వాత తెలంగాణ జాగృతి పేరుతో ఏదైతే ఉద్యమం సమయంలో ఆమె ఒక సంస్థ స్థాపించి బతుకమ్మ పండుగ అంటే తెలంగాణ కల్చర్ని విశ్వవ్యాప్తం చేసిరు. అప్పుడు ఒక మంచి పేరు తెచ్చుకున్నారు. సో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు. ఒకసారి ఎంపీగా గెలిచిరు, ఆ తర్వాత ఓడిపోయారు ఎంపీగా నిజామాబాద్ నుంచి. ఆ తర్వాత కేసీఆర్ ఆమెకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. కానీ ప్రభుత్వం కూలిపోయే సమయానికి ఆమె మీద కొన్ని కేసులు కావడం, ఇక్కడ ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి కేసు అవ్వడం, ఆమె జైలుకు కూడా వెళ్ళడం, ఇదంతా జరిగిపోయింది. ఆమె ఇంపాక్ట్ వల్లే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొందరు చెప్తా ఉంటారు. అంటే కూతురు ఇట్లా అవినీతి చేసింది కాబట్టి ఆ ఇంపాక్ట్ పడ్డది, ప్రజలు ఆ కోపం చూపించారు కాబట్టి కేసీఆర్ ఎన్నికల్లో ఓడిపోయిండు అని చెప్పి ఇవన్నీ చాలా చాలా థియరీలు నడుస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు కవిత తండ్రిని విభేదించి బయటకు వచ్చేసి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి ఆమె నేను ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తా అని చెప్పి, ప్రజా సమస్యల మీద పోరాటం అన్నప్పుడు ఎక్కువగా పోరాటం ప్రభుత్వాల మీద ఉంటుంది, అధికారంలో ఉన్న పార్టీ మీద ఉంటుంది. కానీ కవిత చేస్తున్నటువంటి పోరాటంలో అధికార పార్టీ కంటే కూడా తన తండ్రి పార్టీ ఏదైతే గతంలో అధికారంలో ఉన్న పార్టీ ఉందో ఆ పార్టీని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. ఆమె ప్రజా సమస్యల మీద పోరాటం కంటే కూడా వీళ్ళ మీద తన కోపం తీర్చుకోవడానికి, కక్ష తీర్చుకోవడానికి చేస్తున్నట్టుగానే ఇప్పుడున్న పరిస్థితులు కనిపిస్తుంది. ఇవే ఆషామాషిగా చెప్తున్న మాటలు కాదు, ఆమె మాట్లాడిన మాటల నుంచే ఇది మనం అర్థం చేసుకోవచ్చు. కావాలంటే ఇది చూడండి. గమ్మత్ ఏంటంటే 6 అడుగుల బుల్లెట్ హెల్త్ మినిస్టర్, ఆయన ఎక్కడ కట్టలే మరి 100 పడకల హాస్పిటల్. ఐటీ మినిస్టరు, డిఫాక్టో చీఫ్ మినిస్టరు కేటీఆర్ గారు, ఆయన మొత్తం అసలు అర్బన్ ఏరియా అంతా మొత్తం అద్భుతంగా వేసేసిన మున్సిపాలిటీ అన్నారు. ఏం అద్భుతమైంది అసలు? మేడ్చల్ చూస్తే తెలుస్తుంది ఏం అద్భుతమైంది, ఏం అభివృద్ధి అయిందో. ప్రజలకు మాత్రం లాభం కాలే. అక్కడనో ఒకటో రెండో సీసీ రోడ్లు వేసారు, కానీ అన్ని సేమ్ ప్రాబ్లమ్స్, రిజిస్ట్రేషన్స్ ప్రాబ్లమ్స్ అట్లే ఉన్నాయి, నల్లా ప్రాబ్లమ్స్ అట్లనే ఉన్నాయి, నాలా ప్రాబ్లమ్స్ అట్లనే ఉన్నాయి. మరి ఏం అభివృద్ధి? అభివృద్ధి అంటే ఏంది? లైట్లు, రోడ్లు, ఇంటర్నేషనల్ బ్రాండ్లు, ఇంతేనా? మరి జనంకి ఏమైనా ఏం లేదా? మేడ్చల్ జిల్లా పర్యటన తర్వాత ఆమె మాట్లాడినటువంటి మాటలు, ఆమె ఏం మాట్లాడింది? అసలు ఏరియా డెవలప్ కాలేదు, డెవలప్ చేయలేదు, ఒక హాస్పిటల్ లేదు, 6 అడుగుల బుల్లెట్ బావను ఉద్దేశించి, హరీష్ రావును ఉద్దేశించి 6 అడుగుల బుల్లెట్ ఆయన ఏం చేయలేదు, ఒక హాస్పిటల్ కట్టలేదు. హైదరాబాద్ను డెవలప్ చేసినాం అని చెప్పినటువంటి కేటీఆర్ కూడా ఏం డెవలప్ చేయలేదు, అంతా ఉత్తదే అని చెప్పి అన్నది. అందులో కూడా డిఫాక్టో సీఎం అన్నది కేటీఆర్, సొంత అన్న డిఫాక్టో సీఎం అని వెటకారం చేసింది. అట్లాగే బావని 6 అడుగుల బుల్లెట్ అని కూడా వెటకారం చేసింది. మొన్నటి వరకు ఈమె అదే ఫ్యామిలీలో ఉన్నారు, అదే పార్టీలో ఉన్నారు, అదే కుటుంబంలో అంతా కలిసిమెలిసి ఒకటిగా ఉన్నారు వాళ్ళు. అప్పుడేమో ఆహా ఓహో అద్భుతం జరిగిపోయింది, అంత గొప్పగా చేస్తున్నారని చెప్పినటువంటి కవిత ఇప్పుడు వచ్చి మా బావ ఏం చేయలేదు, మా అన్న ఏం చేయలేదు, మా నాన్న ఏం చేయలేదు అని చెప్తుంది. లక్ష్మాపూర్ అనే ఒక విలేజ్ గురించి కూడా ఆమె చెప్తుంది. ధరణికి సంబంధించి అక్కడ కేసీఆర్ ఆగిండు, మాట్లాడిండు, వాళ్ళ లాంటి భూ సమస్యలు ఎవరికి లేకుండా చూద్దామని చెప్పి ఆయన ధరణిని తీసుకొచ్చిరు అని చెప్పి చెప్పింది. ఈ లక్ష్మాపూర్ అనే గ్రామానికి ప్రత్యేకత ఏంటంటే, మూడ్చింతలపల్లిలో ధరణిని లాంచ్ చేసే ముందట కేసీఆర్ గారి మధ్యలో లక్ష్మాపూర్లో ఆగి అక్కడ రైతులతో మాట్లాడారు. ఈ లక్ష్మాపూర్ ప్రాబ్లం ఏంటంటే 100 సంవత్సరాల నుంచి కూడా నక్ష లేదు, మ్యాప్ లేదు ఊరికి. ధరణిలోకి దాన్ని ఎక్కించడం జరిగింది. ఎక్కించినాక ఏమైంది? కేసీఆర్ గారు వాళ్ళకి చెప్పింది ఏంది? మీరు ఇంటింటికి పోయి, మీరు ప్రతి పొలం పోయి సర్వే చేయండి అని చెప్తే శాటిలైట్లో సర్వే వేసి పడేసిరు మా నక్ష. వేసిన తర్వాత ఇప్పుడు జరిగింది ఏంది? 5 ఎకరాలు రైతుకుంటే అర్ధ ఎకరం పడ్డది ఒక రైతుకి, 2 ఎకరాలు ఉంటే 1/4 ఎకరం పడ్డది. అంటే ఈ మొత్తం 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రైతు బంధు అంతటా వస్తే ఏ ఊరి ప్రేరణగా ధరణి స్టార్ట్ అయిందో అక్కడ మాత్రం రాలేదు రైతు బంధు. అయితే అక్కడ ధరణి ఫెయిల్ అయిందని చెప్పడానికి రేవంత్ రెడ్డి గారు పోయి అక్కడనే ధరణి మీద స్టార్ట్ చేసిండు క్యాంపెయిన్. కానీ ఆయన సీఎంఐ 2 ఏళ్ళు అయిన తర్వాత కూడా లక్ష్మాపూర్ ప్రజలు పోయి మాకు రెవెన్యూ ఇష్యూ ఉందని మూడ్చింతలపల్లిలో చెప్తే అమ్మో లక్ష్మాపురం మేము పుట్టుకోమని పక్కన పడేస్తున్న పరిస్థితి ఉంది. అంటే లక్ష్మాపూర్ని 2 చీఫ్ మినిస్టర్లు వాడుకున్నారు తప్పితే ఆ ఊరి ప్రజల సమస్యలు మాత్రం తీరలేదు, ఆ రైతుల సమస్యలు తీరలేదు. విన్నారు కదా, కేసీఆర్ వచ్చిండు అక్కడికి, కేసీఆర్ ఇచ్చిన హామీ నెరవేర్చుకోలేదని రేవంత్ రెడ్డి కూడా అక్కడికి వచ్చి రాజకీయం చేసిండు. కానీ కేసీఆర్ ఏం చేయలేదు, రేవంత్ రెడ్డి ఏం చేయలేదు. అంటే ఆమె ఏ పని చేసినా ఏం మాట్లాడినా ఖచ్చితంగా అందులో కేసీఆర్ ప్రస్తావన వస్తుంది,
అందులో హరీష్ రావు ప్రస్తావన వస్తుంది, అందులో కేటీఆర్ ప్రస్తావన వస్తుంది, మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరి ప్రస్తావన కూడా అందులో వస్తూ ఉన్నది. నిజంగా ఆమె పబ్లిక్ సమస్యల్ని అడ్రస్ చేయాలనుకున్నప్పుడు, పబ్లిక్ సమస్యల గురించి పోరాడాలనుకున్నప్పుడు నిజంగా డైరెక్ట్ వాటి మీద అది చేస్తుండే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మీద కొట్లాడుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వం వచ్చేదో నెల 2 నెలలు అయితలేదు, 2 ఏళ్ళు అవుతున్నది. 2 ఏళ్ళు కంప్లీట్ అయ్యి 3వ ఏడాది స్టార్ట్ అయింది. సో ఆమె ఇప్పుడు కొట్లాడాల్సింది ఎవరి మీద? ప్రభుత్వం మీద. ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ప్రభుత్వం ఏం చేస్తుంది? 2 ఏళ్ళు అయింది వచ్చి, మార్పు మార్పు అని మీరు వచ్చారు, ఏం చేస్తున్నారని వాళ్ళని ప్రశ్నించాలి. కానీ ఆమె అక్కడ అట్లా కాకుండా ప్రతి సందర్భంలో కూడా వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూని తీసుకొచ్చి దీనికి రాజకీయాలకు ముడి పెడతారు. సరే, రాజకీయాలు ఫ్యామిలీలో ఇవన్నీ ఉంటాయి, కొట్లాటలు ఉంటాయి, రాజకీయాలు ఇవన్నీ ఉంటాయి అనుకుందాం. అది వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్, మనకి ఎందుకు అనుకుందాం. అట్లా అనుకున్నప్పుడు ఇదే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఆమె ఎంపీగా ఉన్నారు 5 ఏళ్ళు, తర్వాత ఎమ్మెల్సీగా కొనసాగుతూ ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ కూతురుగా ఆమె ఇన్ని రోజులు అంటే 10 ఏళ్ళు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అదే పార్టీలో ఉన్నారు. మరి అప్పుడు ఈ అభివృద్ధి జరగట్లేదు, మేడ్చల్ జిల్లాలో ఒక హాస్పిటల్ లేదు, జుక్కలు పోతే రోడ్లు లేవు, ఇవన్నీ కూడా ఆమె గుర్తుకు రాలేదు. నిజామాబాద్ జిల్లాలో రోడ్లు లేవు సరిగా, ఆదిలాబాద్ జిల్లాలో రోడ్లు లేవు అన్నప్పుడు 10 ఏళ్ళు ఆమె అధికారంలో ఉన్నారు కదా, 10 ఏళ్ళు ఇదే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. మరి అప్పుడెందుకు మాట్లాడలేదు కవిత? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఇప్పుడు ప్రశ్నించాల్సింది ఎవరిని? ప్రభుత్వాన్ని. ఆమె ఇప్పుడు ప్రశ్నిస్తున్నది ఎవరిని? బీఆర్ఎస్ పార్టీని, ప్రతిపక్షంలో ఉన్న పార్టీని. అంటే దీని ద్వారా మనం ఏం అర్థం చేసుకోవాలి? బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తుంది అని నేను ఉత్తగానే అంటలేను. ఇగో ఇది కూడా వినండి. ఉప్పలు, మల్కాజ్గిరి, కుత్బులాపూరు, మేడ్చలు, కూకట్పల్లి ఈ నియోజకవర్గాలన్నింటిలో కూడా ఎవరు గెలిచిర్రు? మొత్తం బీటీ బ్యాచ్ గెలిచింది. వాళ్ళు గెలవలే, అందులో వేరే పార్టీలలో గెలిచి బీటీ బ్యాచ్ అంటే తెలుసు కదా, బంగారు తెలంగాణ బ్యాచ్ అన్నట్టు. యూటీ బ్యాచ్ అంటే ఉద్యమం బ్యాచ్. ఉద్యమం బ్యాచ్ గెలవలే ఎవరు, మొత్తం బీటీ బ్యాచ్ గెలిచిర్రు. గెలిచిన వాళ్ళు అంతా ఇళ్ళకి వచ్చిర్రు అన్నట్టు. ఉప్పల్ నియోజకవర్గంలో మొదలంటే షేర్ సుభాష్ రెడ్డి అన్న, అది మన బేతి సుభాష్ రెడ్డి అన్న గెలిచిండు. కానీ మొన్న కాంగ్రెస్లో గెలిచిన ఉప్పల్ ఆయన కూడా కాంగ్రెస్ మనిషి లక్ష్మారెడ్డి లాస్ట్ మినిట్లో వచ్చి టికెట్ తీసుకొని ఆయన గెలిచి. మల్కాజ్గిరిలో అంటే మన మల్లారెడ్డి గారు అందులో టీడీపీలో గెలిచి ఆయన ఇటు వచ్చి. కుత్బులాపూర్లో వివేక్ గారు కూడా టీడీపీలో గెలిచి ఆయన ఇటే వచ్చి. మేడ్చల్లో కూడా సేమ్ సిచ్యువేషన్, కుకట్పల్లి సేమ్ సిచ్యువేషన్ వచ్చి ప్రతి ఒక్కరు ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారు స్థానికంగా చెరువుల కబ్జా, భూముల కబ్జా. ఇక నేను ఎన్ని చెప్పాలి డీటెయిల్స్ చెప్దామంటే భయంకరమైన పరిస్థితి ఉంది. ఇక్కడ మొత్తం కుత్బులాపూర్నైతే కబ్జాలపూర్ అని పెట్టేసారు. కూకట్పల్లి మొత్తం బ్లూ షీట్స్, ఎక్కడ చూడు బ్లూ షీట్సే. ఏం బ్లూ షీట్స్ ఏందో అర్థమే కావు, అన్ని బ్లూ షీట్స్ ఉన్నాయి ఎక్కడ చూస్తే అక్కడ. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి హైదరాబాద్ జిల్లాలో అంటే హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను ఉద్దేశించి అవి మాట్లాడినటువంటి మాటలు. బీటీ బ్యాచ్, యూటీ బ్యాచ్ ఇదేం కొత్త పదం కాదు. ఇది కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీ అనేది చాలా రోజులుగా ఎప్పుడైతే ఇతర పార్టీల నుంచి వచ్చి బీఆర్ఎస్ పార్టీలో అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో చేరారో అప్పటి నుంచి కూడా ఈ పదం చాలా పాపులర్ ఉంది. బీటీ బ్యాచ్, యూటీ బ్యాచ్. బీటీ బ్యాచ్ అంటే బంగారు తెలంగాణ బ్యాచ్, అంటే కొత్తగా బీఆర్ఎస్ పార్టీలోకి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన వాళ్ళు. యూటీ బ్యాచ్ అంటే ఉద్యమ తెలంగాణ బ్యాచ్, అంటే ఉద్యమం సమయం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉండి పదవులు పొందిన నాయకులు. సో ఈ బీటీ, యూటీ అనేది ముందు నుంచి ఉంది. సో ఇప్పుడు ఆమె మళ్ళీ కొత్తగా బీటీ బ్యాచ్, యూటీ బ్యాచ్ అని చెప్పి మాట్లాడుతోంది. దట్టు గెలిచిన బీఆర్ఎస్ వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. హైదరాబాద్లో మల్లారెడ్డి కావచ్చు, వివేకానంద్ కావచ్చు, మాధవరం కృష్ణారావు కావచ్చు, వీళ్ళని టార్గెట్ చేసి ఆమె మాట్లాడుతూ ఉన్నారు. సో 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అంతా బాగానే ఉంది. అప్పుడు సొంత తండ్రిదే పార్టీ, సొంత తండ్రియే ముఖ్యమంత్రి. అప్పుడు మరి ఏం చేసిరు? అప్పుడు అడగలేదు, అప్పుడు అంతా బాగుంది. ఇప్పుడు తండ్రి దగ్గర నుంచి బయటకు వచ్చిన తర్వాత తండ్రి తప్పులు గుర్తొస్తున్నాయి. కానీ ఇప్పుడు ప్రశ్నించాల్సింది ఎవరిని? ఇప్పుడు చేయాల్సింది ఎవరు? అప్పుడు వాళ్ళ మీద ఆగ్రహం వచ్చింది కాబట్టి ప్రజలకి వాళ్ళని దించేసి బయటకు పంపించేశారు. కానీ ఇప్పుడు ఎవరి మీద కొట్లాడాలి? మరి ఇప్పుడున్న ప్రభుత్వం మీద కొట్లాడాలి. 2 ఏళ్ళైంది మీరు వచ్చి ఏం చేసిరు, మీరు ఇచ్చిన హామీల సంగతి ఏంది, వీటి మీద ఒక సింగిల్ పాయింట్ ఎజెండాగా కొట్లాడాలి, ప్రజా సమస్యల మీద కొట్లాడాలి. కాకపోతే కవిత రాజకీయం చూస్తే చాలా డిఫరెంట్గా అనిపిస్తూ ఉన్నది. 2 పడవల ప్రయాణం చేస్తున్నట్టుగా అనిపిస్తున్నది. అంటే కొంత ప్రజా సమస్యల మీద పోవాలి, కాకపోతే తండ్రి పార్టీ మీద ఉన్నటువంటి కోపాన్ని కూడా నేను బయట పెట్టాలి, వాళ్ళకు కూడా డ్యామేజ్ చేయాలి. ఆమెది సింగిల్ పాయింట్ ఎజెండా లెక్క అయితే లేదు. ఇప్పుడు ఖచ్చితంగా డ్యూయల్ పాయింట్ ఎజెండా. ఒకటి తండ్రి పార్టీని దెబ్బ కొట్టడం, ఇంకోటి ప్రజా సమస్యల మీద కొట్లాడడం. ఎందుకంటే ప్రజా సమస్యల మీద కొట్లాడకుంటే రాజకీయాల్లో నిలబడలేం, ప్రజల్లో లేకుంటే ఎన్నికల్లో గెలవలేం, ప్రజలు గుర్తుపట్టరు. సో కాబట్టి ప్రజల్లో ఉండడం ఒక వంతు, ఇంకొకటేమో తండ్రిని డ్యామేజ్ చేయాలి, తండ్రి పార్టీని డ్యామేజ్ చేయాలి, ఆ పార్టీలో ఉన్న నాయకులందరి మీద అవినీతి ఆరోపణలు చేయాలి, ఇంక్లూడ్ పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఉన్నటువంటి నేతలందరినీ కూడా డ్యామేజ్ చేయాలి. ఇప్పుడు ఒక కొత్త శక్తిగా మనం ఒక కొత్త ప్రోడక్ట్ మార్కెట్లోకి వచ్చినప్పుడు, అంటే ఆల్రెడీ ఉన్న ప్రోడక్ట్ మీద ఒక నెగిటివ్ ప్రచారం స్టార్ట్ చేస్తారు ప్రజల్లో. లేదు అంటే ఈ ప్రోడక్ట్ ఇంత అద్భుతంగా ఉంటుంది, దానికంటే ఇది ఈ రకంగా బెటర్ అని చెప్పి కొన్ని కంపారిజన్స్ వదులుతారు మార్కెట్ స్ట్రాటజీలో. సో అట్లాంటి స్ట్రాటజీలో ఇప్పుడు ఈమె కూడా అవలంబిస్తూ ఉన్నారు.
సో ఇప్పుడు ఇంకొక మూడో పార్టీ, కొత్త పార్టీ రాష్ట్రంలో రావాలి, కొత్త పార్టీగా రాష్ట్రంలో ఎదగాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆల్రెడీ ఉన్న ఒక బలమైన పార్టీని దెబ్బగొట్టాలి. దాని ప్లేస్ని మనం ఆక్యుపై చేయాలి. అట్లా చేసినప్పుడు మాత్రమే రాజకీయాల్లో మనుగడ సాధ్యమవుతుంది. సో ఇప్పుడు అదే పని చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి అట్లా ఒక కొత్త ప్రత్యామ్నాయం చూసుకోకుండా కాంగ్రెస్ పార్టీలోకి పోయిండు తెలివిగా. ఆల్రెడీ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి అక్కడి నుంచి కేసీఆర్ను దెబ్బగొట్టి ఆయన ముఖ్యమంత్రి అయింది. కానీ ఇప్పుడు కవితకు అట్లాంటి అవకాశం లేకుండా పోయింది. ఐదర్ కొత్త పార్టీ పెట్టాలి, లేకుంటే ఏదో ఒక పార్టీలో చేరిపోయే వరకన్నా కూడా ఇక్కడ ఈ ప్రత్యామ్నాయాన్ని డ్యామేజ్ చేసినప్పుడు మనం అటువైపు ఉన్నటువంటి ఓటు బ్యాంక్ని మన వైపు తిప్పుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రజల్లో కొంత ఉన్నటువంటి కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకతను కావచ్చు, ఇతర అంశాలను కావచ్చు, మనం క్యాచ్ చేసుకోవాలి. సో అక్కడ డ్యామేజ్ చేయాలి. ఫస్ట్ శత్రువును దెబ్బ కొట్టాలి. ఇక్కడ దెబ్బ కొట్టినప్పుడే మనం రాజ్యం మీదకి పోతాం, రాజ్యం మన చేతికి చిక్కుతుంది. యుద్ధం జరిగేప్పుడు అదే జరుగుతుంది. ఫస్ట్ రాజు భటులు వీళ్ళందరూ కలిసి ఫైటింగ్ చేసుకుంటారు. ఫైటింగ్ చేసిన తర్వాత రాజు ఓడిపోయిన తర్వాత ఈ గెలిచిన రాజు రాజ్యాన్ని ఆక్యుపై చేస్తారు. సో ఇక్కడ కూడా అదే జరుగుతూ ఉన్నది. కాకపోతే కవిత నేను సింగిల్గా ప్రజల ఎజెండాతో పోతున్నా, ప్రజల కోసమే పోతున్నా అని చెప్తున్నారు. కానీ ఆమె కేవలం ప్రజా సమస్యల మీద ఫోకస్ చేయకుండా, ప్రజా సమస్యలను అడ్రస్ చేయకుండా ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీ గురించి, కేసీఆర్ గురించి, కేటీఆర్ గురించి, హరీష్ రావు గురించి, మిగతా ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆమె మాట్లాడిన మాటలకి చూడండి, ఏ స్థాయిలో కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ వాళ్ళు. ఇది బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన కౌంటర్. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఏ స్థాయిలో పార్టీ అధినాయకుడు కూతురని చూడకుండా కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ప్లాన్ ఏందో తెలుసా మీకు చెప్తున్నా విలేకరు, ఈమె ప్లాన్ ఏందో రికార్డర్ టీవీలలో ఈమె ప్లాన్ కూడా పెద్ద 1 year నుంచి మీకున్నటువంటి హరీష్ రావు పార్టీ ఎలగొట్టాలి, వాళ్ళందరూ ఏదో రకంగా రేవంత్ రెడ్డిని పట్టుకొని లోపల వేపియాలి. అప్పుడు ఇవి నాయకత్వం మర్చుకొని రాష్ట్రం మొత్తం తిరిగి దోసుకొని తిందామనే ప్రయత్నంలోనే ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసుకుంటా పార్టీని సర్వనాశనం చేయని ప్రయత్నం చేస్తుంది. నీఎస్ వంటోళ్ళు నీ 100 మంది చూస్తున్నా ఏం కాదు, నీకు తగిన పాట ప్రజలకు బుద్ధి చెప్తారు. అంటే రాజకీయాల్లోకి వచ్చినాక ఎట్లా ఉంటాయి పరిస్థితులు, కుటుంబ సంబంధాలు, నాయకుడు కూతురు ఏం లేవు, ఏ స్థాయిలో రాజకీయాలు దిగజారిపోతా ఉన్నాయో ఇది ఒక ఎగ్జాంపుల్. సో ఇట్లా నిజంగానే కవిత ప్రజల కోసం పోట్లాడుతున్నప్పుడు, ప్రజల ఎజెండాగా పోతున్నప్పుడు కంప్లీట్గా ఫోకస్ దాని మీద పెట్టాలి, ఆ ఎజెండా మీదనే మాట్లాడాలి, ఆ సమస్యల మీదనే మాట్లాడాలి. కానీ ఆమె డైవర్ట్ అయిపోయి కొంచెం రాజకీయాల గురించి మాట్లాడడం వల్ల, అంటే ప్రతి సందర్భంలో ఆమె రాజకీయాల గురించి మాట్లాడడం, తండ్రి పార్టీ గురించి మాట్లాడడం, ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతా ఉన్నది, ఆమె ఏదైతే అడ్రస్ చేస్తూ ఉందో ప్రజా సమస్యలు, ఏదైతే ఆ భూదేవి నగర్లో బాత్రూములు లేవు, చిన్న చిన్న అగ్గిపెట్టెలా ఇల్లు ఉన్నాయని కావచ్చు, ఇక రకరకాల జిల్లాల్లో ఆమె చెప్పినటువంటి సమస్యలు, హాస్పిటల్స్ లేవు, రోడ్లు సరిగా లేవు, ఇవన్నీ చాలా సమస్యల్ని ఈ జనం బాట కార్యక్రమంలో బయట తీసుకొచ్చారు. కానీ ఏవి కూడా హైలైట్ అవుతలేవు. ఆమె తీసుకొచ్చిన సమస్యలు ఏవి కూడా హైలైట్ అవ్వట్లేదు. ఏవి హైలైట్ అవుతా ఉన్నాయి, ఆమె ఏదైతే ప్రెస్ మీట్లో వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ మీద కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల మీద కావచ్చు, ఇవి పేపర్లలో ప్రధాన అంశాలుగా వస్తూ ఉన్నాయి, మీడియాలో ప్రధాన అంశాలుగా బ్రేకింగ్ న్యూస్గా అవుతా ఉంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. నేను మేడ్చల్లో ఆమె పర్యటించిన తర్వాత ప్రెస్ మీట్లో చాలా ప్రజా సమస్యలు చెప్పారు. ఏదైతే మేడ్చల్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి చాలా నియోజకవర్గాలకు సంబంధించి ఆమె చాలా సమస్యలు ప్రస్తావించారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు, డంపింగ్ యార్డు, ఆ రైల్వే లైన్ పక్కన ఇల్లు, ఇట్లా చాలా అంశాలు ప్రస్తావించారు. కానీ ఎక్కడైనా ఆ సమస్యలు అడ్రస్ అయినా, ఏ మీడియా సంస్థ అయినా ప్రచురించిందా వాటిని? ఎక్కడైనా ఇగో ఈ సమస్యలు ఇవి సమస్యలే అని చెప్పి వాటిని ప్రధానంగా టైటిల్ పెట్టి ఇట్లాంటి పరిస్థితి ఉందని చెప్పి ఎవరైనా ప్రస్తావించారా? ఏ ఛానల్ అయినా బ్రేకింగ్ చేసిందా? ఇగో ఈ భూదేవి నగర్లో ఇట్లా రైల్వే ట్రాక్ పక్కన చిన్న చిన్న ఇల్లు ఉన్నాయి, వాళ్ళకి సరిగా అది లేదు, కూకట్పల్లి నియోజకవర్గంలో ఇట్లా ఇళ్లలోకి మురుగునీళ్ళు వస్తా ఉన్నాయి, వీటిని పట్టించుకుంటా లేరని ఎక్కడైనా మీడియాలో వచ్చిందా? రాలేదు. ఎందుకంటే అక్కడ హైలైట్ అయిన ఏది, ఆమె బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడినాయి, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల గురించి మాట్లాడిన మాటలు మాత్రమే హైలైట్ అయినాయి. వీటినే ఇవాళ మీడియా అంతా కూడా ఫోకస్ చేసింది. కాంగ్రెస్ పార్టీ కూడా వాటినే తిప్పుతా ఉన్నారు సోషల్ మీడియాలో. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా అదే కావాలి, బీఆర్ఎస్ పార్టీని డ్యామేజ్ చేయడమే వాళ్ళకి కావాలి కాబట్టి వాళ్ళు కూడా అవే తిప్పుతా ఉన్నారు. వాళ్ళ చేతుల్లో ఉన్నది మీడియా కాబట్టి వాళ్ళు కూడా అవే వేస్తూ ఉన్నారు. వేరే అంశాలు ఏవి కూడా టేకప్ చేయలేదు. ఆమె చెప్పిన ఏ ఒక్క సమస్య గురించి కూడా ఇవాళ ప్రధానంగా ఏ మీడియా సంస్థ, ఏ వార్తా పేపర్, ఏ ఛానల్ కూడా పెద్దగా ప్రస్తావించలేదు. సో మరి అట్లాంటప్పుడు ఇంత జనం బాట పెట్టుకొని కవిత తిరిగిన ఉపయోగం ఏంటి, ఉద్దేశం ఏంటి? అసలు అంత ఒక కన్ఫ్యూజన్ రాజకీయం నడుస్తూ ఉన్నది ఆమెది. అయితే ఒక సింగిల్ పాయింట్ ఎజెండా తోటి పోయి ఒక ప్రజల అంశం మీదనే పోవాలి, లేదు తండ్రి మీద పగ తీర్చుకోవాలి, తండ్రి పార్టీ మీద పగ తీర్చుకోవాలన్నప్పుడు ఆ రకంగా పోరాడాలి. కాకపోతే రెండు రకాలుగా చేసినప్పుడు ఆమె ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి నేను పోతున్నా అని చెబుతూ దీని మీద మాట్లాడడం వల్ల ఏవైతే ప్రజా సమస్యలు వాళ్ళు అడ్రస్ చేయాలనుకుంటున్నారో అవి ఏవి కూడా బయటకు రావట్లేదు, బయట పబ్లిక్లోకి రావట్లేదు, ప్రపంచానికి తెలియట్లేదు, అన్ని కూడా కింద తొక్కిపోతా ఉన్నాయి. సో మరి దీనివల్ల ఏం ఉపయోగం? మీరు జనం బాటానికి కార్యక్రమం పెట్టుకొని ఇంత తిరగడం వల్ల ఏం ఉపయోగం? మీ కడుపులో ఉన్న బాధని మీ తండ్రి మీద, మీ బావ మీద, అన్న మీద ఉన్నటువంటి బాధని మీరు కక్కుతా ఉన్నారు, మీ ఫ్యామిలీ వారు వస్తాను తప్పితే ఇక్కడ ప్రజల సమస్యలు ఎక్కడ అడ్రస్ అవుతా ఉన్నాయి?
ఏ మీడియా సంస్థ వాటిని పట్టించుకుంటున్నారు? సో మీరు ఇది ఫోకస్ అవ్వాలనుకున్నప్పుడు, సమస్యలు ఫోకస్ అవ్వాలనుకున్నప్పుడు సమస్యలకే కన్ఫైన్ కావాలి, వాటి మీదనే మాట్లాడాలి. రాజకీయాల జోలికి పోవద్దు. రాజకీయాల జోలికి పోయినప్పుడు ఏమవుతుంది, ఇగో ఇట్లా కౌంటర్లు వస్తాయి. ఇట్లా వేముల ప్రశాంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చినట్టు, ఇక్కడ ఈయన కౌంటర్ ఇచ్చినట్టు, ఇక జిల్లాలో మీకు ఎక్కడెక్కడ పోతే అక్కడెక్కడ అన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీలతో వాళ్ళు కౌంటర్లు ఇస్తానే ఉన్నారు. సో ఇదొక మీ ఫ్యామిలీ వార్ అవుతా ఉన్నది. మీ ఫ్యామిలీ బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ వర్సెస్ కేసీఆర్ కూతురు గొడవ నడుస్తూ ఉంది తప్పితే వాళ్ళు వీళ్ళు కలిసి ఎక్కడ కూడా ప్రజల కోసం కొట్లాడినట్లేదు, ప్రజల కోసం మాట్లాడినట్లేదు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ, మీరు కూడా ఒక ప్రతిపక్ష పాత్రతోటే మీరు వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రజా సమస్యల మీద కొట్లాడాలి, ప్రజా సమస్యల మీద మాట్లాడాలి, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పిదాల మీద మాట్లాడాలి. కానీ ఎక్కడ మాట్లాడుతున్నారు? వాటి మీద ఎంత మాట్లాడుతూ ఉన్నారు? అవి మీడియాలో ఎట్లా హైలైట్ అవుతా ఉన్నాయి? ఎందుకంటే మీరు దానికంటే మసాలా ఉన్నటువంటి అంశాలు మీరు ఇస్తూ ఉన్నారు మీడియాకి. సో ఇచ్చినప్పుడు ఎంతసేపు అటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఇటు కవిత కానీ ప్రజా సమస్యల మీద ఫోకస్ వదిలేసి ఎంతసేపు వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీ కోట్లాటకు సరిపోతా ఉన్నారు. ఎక్కడ కూడా ఏదైతే స్టార్టింగ్లో వాళ్ళు టేకప్ చేసి పబ్లిక్ ఇష్యూస్ మీద మాట్లాడిరో, క్యాంపెయిన్ చేసిరో, అట్లా ఇప్పుడు లేదు. ఎంతసేపు వాళ్ళు ఫైటింగ్ చేసుకోవడానికి కవిత వాళ్ళ మీద మాట్లాడడం, వాళ్ళ లీడర్లు ఈమె మీద కౌంటర్ చేయడం, అంత ఒక కన్ఫ్యూజన్ రాజకీయం క్రియేట్ చేసి పెట్టారు. సో వీళ్ళ కొట్లాటలో గవర్నమెంట్ పని గవర్నమెంట్ చేసుకుంటా పోతా ఉన్నది. హిల్ట్ పాలసీ అని కావచ్చు, ఫ్యూచర్ సిటీలో పెట్టిన సమ్మిట్ కావచ్చు, దాంతో ఎంత వస్తుందో ఏం పోతుందో మనం చూస్తూనే ఉన్నాం. సో ఇట్లాంటివన్నీ మీ కొట్లాటలో మీరు ఉంటే అక్కడ వెనకాల వేసుకుపోయేటోడు వేసుకొని పోతా ఉన్నాడు. సో మీరు కొట్లాడాల్సింది ఇక్కడ కాదు. మీరు నిజంగా ప్రజల కోసం ఉండాలనుకున్నప్పుడు, ప్రజల పక్షాన్ని ఉండాలనుకున్నప్పుడు ప్రజల కోసం కొట్లాడాలి, ప్రజల పక్షాన్నే ఉండాలి, ప్రజల అంశాలే ప్రధాన ఎజెండాగా మాట్లాడాలి. మీరు ప్రజల అంశాలని సైడ్ లైన్ చేసేసి మేజర్ అంశాలని, మీ ఫ్యామిలీ అంశాలను మాట్లాడుకుంటే ప్రజలకు ఏం ఉపయోగం? ప్రజలకు అసలు ఏం అవసరం? అవన్నీ మీ అవసరాలు, మీ బాధలు, మీ కడుపులో ఉన్న బాధలు, మీ నాయన కడుపులో ఉన్న బాధలు, మీ కడుపులో ఉన్న బాధలు, ఇవన్నీ ఎవరికి అవసరం? తెలంగాణ ప్రజలకు ఏం అవసరం? తెలంగాణ ప్రజల సమస్యలు తీర్చేటోడు కావాలి, తెలంగాణ ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసేటోడు కావాలి. మీ ఫ్యామిలీ కొట్లాటలను తీసుకొచ్చి ఎందుకు రాష్ట్రం మీద రుద్దుతున్నారు? ఎందుకు అసలు సమస్యల్ని, రాష్ట్రంలో ఉన్న అసలు సమస్యల్ని, కీలక సమస్యల్ని సైడ్ ట్రాక్ పట్టిస్తున్నారు? మీరేమన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకోరు మీరు ఫ్యామిలీ, కానీ ఆ ఇష్యూలను తీసుకొచ్చి రాష్ట్రం మీద పెడితే రాష్ట్రంలో అమలు కావాల్సినటువంటి హామీలు, జరగాల్సినటువంటి చర్చలు, ప్రజా సమస్యలు అన్నీ కూడా పక్కదారిపోతా ఉన్నాయి. మీ సమస్యనే ఇప్పుడు రాష్ట్రంలో ప్రధాన సమస్య కూర్చున్నది. సో ఇకనైనా అవన్నీ ఆపి ప్రజల సమస్యల ఎజెండా కొట్లాడండి తప్పితే ఇట్లా ఫ్యామిలీ సమస్యను తీసుకొచ్చి రాష్ట్రం మీద రుద్దకండి. రాష్ట్రంలో చాలా సమస్యల్ని అనే విషయాన్ని కూడా మీరు ప్రెస్ మీట్లలో చెప్తున్నారు. మీడియాలో వస్తలేవు అనుకోండి, అది వేరే విషయం. మీరు చెప్తా ఉన్నారు చాలా సమస్యలని అని చెప్పి కవిత చెప్తా ఉన్నారు ప్రెస్ మీట్లలో. కానీ ఆ సమస్యలన్నీ ఎవరు ప్రశ్నించాలి, ఎవరు పరిష్కరించాలి? మీరు ఎంతసేపు ఫ్యామిలీ సమస్యలు తీసుకొచ్చి ముందు పెడితే ఈ అసలు సమస్యలు కొట్టుకపోయి మీ ఫ్యామిలీ సమస్యనే మీడియాకి కావాలి, మీడియాకి మసాలా కావాలి, కేసీఆర్ను తిట్టేవాళ్ళు కావాలి మీడియాకి. ఎందుకంటే మీడియా అంతా కూడా ప్రభుత్వం చేతిలో ఉంది. కేసీఆర్ను తిట్టేవాళ్ళు, కేసీఆర్ సమస్యలను ఎత్తి చూపేవాళ్ళు మీడియాలో హైలైట్ కావాలి, వాళ్ళకి ఛానల్ టీఆర్పీలు పెరగాలి, యూట్యూబ్లో వ్యూస్ ఎక్కువ రావాలి. కాబట్టి వాళ్ళు ఎంతసేపు కేసీఆర్ను తిట్టే అంశాలనే చూస్తారు. గత 10 ఏళ్ళు అదే పని చేసి ఇప్పుడు కూడా అదే పని చేస్తారు. సో మీరు కేసీఆర్కు, బీఆర్ఎస్ పార్టీకి ఏమాత్రం వ్యతిరేకంగా మాట్లాడినా అది హైలైట్ అవుతుంది తప్పితే మీరు తీసుకొచ్చినటువంటి ప్రజా సమస్యలు కూడా హైలైట్ అవుతలేవు, కావు కూడా. మీరు ఇదే పంతాతో పోతే అసలు కానే కావు. సో ఇప్పటికైనా పంతా మార్చుకొని ప్రజల పంతాల పోండి. మీ పంతాన్ని ఎంచుకుంటే అసలు పంతా అయినటువంటి ప్రజల సమస్యలు పక్కదారి పట్టిపోతుంది. సో ఇవన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి ఇప్పటికైనా తెలంగాణ ప్రజా సమస్యల ఎజెండాగా పోండి, మీ ఫ్యామిలీ సమస్యల్ని పక్కన పెట్టండి. థ్యాంక్ యూ.